హాయ్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. హైదరాబాదీ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ కిచిడి కట్టా కీమా. ఈ రెసిపీ మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా హైదరాబాద్లో దొరికే బిర్యానీల అన్నిటికీ ధీటుగా ఉండే రెసిపీ ఇది. ఈరోజు వీడియోలో కట్టా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. కిచిడి ఇంకా కీమా తయారీల వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాల్సిన వాళ్ళు చూడండి. చలో కట్టా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని వాటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో వేయించిన నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన షార్ట్లో మీకు ఒక పొడుపు కథ అడిగిన కదా, దాని ఆన్సర్ వచ్చేసి ఆవులింత. పొడుపు కథ ఏంటో తెలుసుకోవాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇంకా దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని వాటన్నింటినీ స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పోపు వేసుకుందాం. దానికోసం ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లాగే 2 ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి. ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకుంటే కట్ట రెడీ అయిపోయింది. దీంతో పాటు కిచిడి, కీమా ఇవి కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ మూడింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మరో పొడుపు కథ మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. పూలల్లో పుడుతుంది, 100 గదులల్లో దాచుకుంటుంది, 1000 మంది కావలిగాళ్ళు ఉంటారు, ఏమిటది? పూలల్లో పుడుతుంది, 100 గదులలో దాచుకుంటుంది, 1000 మంది కావలిగాళ్ళు ఉంటారు, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సూపర్ హిట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.